దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మహేంద్ర బాబు. మేష రాశి వారికి డిసెంబర్ 2024 లాస్ట్ మంత్లో మేషరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని మీకు ఇప్పుడు అందించడం జరుగుతుంది. యోగకారకంగా ఏంటంటే రవిగ్రహము, కుజగ్రహము, చంద్రగ్రహము, గురుగ్రహం ఇవి యోగకారకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి యోగకారకంగా ఉంటే ఫండమెంటల్గా మనం అర్థం చేసుకుందాం. రవి మన సూర్యుడు ఏం చేస్తాడంటే మన క్యాపబిలిటీస్ను పెంపొందిస్తాడు. అలాగే మనకు ఏదైనా జబ్బులు ఉన్నట్టయితే తగ్గిపోతాయి. చాలా వరకు దీర్ఘకాలిక జబ్బులు కానీ ఇలాంటివన్నీ చంద్రుడు మన సూర్యుడు అన్నది మనకు ఆరోగ్య ప్రదాత అవుతాడు. అండ్ అలాగే హిడెన్ క్రియేటివిటీ ఏదైతే ఉందో మన లోపల క్యాపబిలిటీస్ అనేది పెంచుతాడు. ఇక తర్వాత కుజగ్రహం, కుజుడు కూడా యోగకారకంగా ఉన్నాడు. కుజుడు యోగకారకంగా ఉండేదంటే పెళ్ళిళ్ళు ఎవరైతే డిలే అవుతుందో రీమ్యారేజ్ కానీ ఫస్ట్ మ్యారేజ్ కానీ అప్పుడు పెళ్ళిళ్ళకు వాళ్ళందరికీ ఇప్పుడు మేషరాశి వారికి అందరికీ అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ ఎందుకంటే కుజుడు మ్యారేజెస్ కూడా చేస్తాడు. అలాగే ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి ప్లాట్ కానీ ఇల్లు కానీ స్థిరాస్తి విషయంలో ఏవైతే కొనుక్కునే వాళ్ళకి కూడా మంచి ఒక అవకాశం ఈ టైంలో మీరు తీసుకోండి. అన్ని విధాలు సక్సెస్గా ఉంటుంది. ఇకపోతే ఇక మానసికంగా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏ సమస్య వచ్చినా బెంబెలెత్తిపోరు. సో ఇదేదైనా మనము చేయగలుగుతామని మనకు అంత కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా కూడా ఓవరాల్గా ఉద్యోగం చేసేవారికి కానీ అండ్ జాబ్ చేసేవారి మన వ్యాపారం చేసేవారికి కానీ ఫైనాన్షియల్ పరంగా ఓవరాల్ గ్రోత్ ఉంటుంది, బాగుంటుంది. సో ఈ విధంగా ముఖ్యంగా ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఫండమెంటల్గా ఈ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రంగంలో వారికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. తర్వాత వ్యాపార రంగంలో వారికి కొత్త భాగస్వాములను వాళ్ళు తీసుకున్న వాళ్ళ వల్ల లాభాలే ఉంటాయి. సో వ్యాపారం కూడా కలిసి వస్తుంది. ధనపరంగా కూడా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబ సఖ్యత ఉంటుంది. అండ్ పాత రుణాలన్నీ తీరిపోతాయి. అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు కూడా స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి అందు పై అధికారుల గుర్తింపు ఉంటుంది. వృత్తిలో ప్రమోషన్ లాంటి దానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్స్ ఎలాంటివి ఉన్నా మీకు ఇష్టమైన ప్లేస్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ ఐరన్ పరిశ్రమ వల్ల వాళ్ళు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది, ఐరన్ ఇండస్ట్రీ అండ్ ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా. ఇకపోతే కళారంగంలో ఆర్టిస్ట్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. సినీ మీడియాలో ఉండేవారికి కూడా యోగదాయకంగా ఉంటుంది అండ్ లాభదాయకంగా ఉంటుంది. దూర దేశాలకు పోయేవారు కూడా తరచూ మళ్ళీ పోయే అవకాశం వస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్ ప్రాస్పారిటీ మేషరాశి వారికి ఈ విధంగా ఉంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదంటే మీ మదర్ ఆరోగ్య విషయంలో కొంచెం చికాకు వస్తుంది, మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెము లీగాలిటీ చూసుకోవాలి. ముందే లీగాలిటీ 1-2 సార్లు చూసుకుంటే సరిపోతుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి కొన్ని రకాల ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం కనపడుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఆస్తుల కొనుగోలు విషయంలో కూడా చాలా వరకు మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పుడు కొనాల్సి వస్తే కొద్దిగా వాయిదా వేయించుకుంటే సరిపోతుంది. ఇక కొత్త మిత్రుల పరిచయాల వల్ల కూడా కొంచెం ఇలాంటి మధ్యవర్తిత్వం అలాంటివి చేయకుంటుంటే బాగుంటుంది. ఇకపోతే జాతకరీత్యా మాత్రము కెంపు పగడం ధరించాలి. జాతకరీత్యా అనుకూలమైన తేదీలు మాత్రము 12, 14, 15, 22, 26 మీకు సూటబుల్ డేట్స్. అంటే మంచి పనులు ఏదున్నా, చిన్న పని, పెద్ద పని, ఇంపార్టెంట్ పని ఏదున్నా ఈ డేట్లో మీరు మొదలు పెట్టుకోవాలి. మెజారిటీగా సక్సెస్ ఉంటుంది. ఇకపోతే నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 1, 2, 3, 9, 10 ఈ తేదీలు అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం. ఇది అవాయిడ్ చేస్తే మీకు చాలా వరకు బాగుంటుంది. సో ఈ విధంగా మేషరాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ సేవ్ చేసుకోండి. దివ్య డైమండ్స్కి హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే ఎట్ మాదాపూర్ కాబట్టి. అండ్ ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. ఇక్కడ దివ్య డైమండ్స్లో ముఖ్య ఉద్దేశము ఎన్నో సందర్భాలు చెప్తున్నాను. జస్ట్ తెలుసుకోవడం కాదండి, మీ వంతు బాధ్యతగా మన వంతు బాధ్యత మనం ఏం చేయాలి అన్నదే మన జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు సూటబుల్ రత్నం పెట్టుకోవడం, దానికి తగిన పూజ చేసుకోవడం. ఇది ఏ టైంలో ఏ పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ రత్నం ఎలా పెట్టుకోవాలనేదే గొప్ప ప్రక్రియ. చాలామందికి తెలిసినట్టే ఉంటుంది కానీ చాలామందికి తెలియదు. కాబట్టి ఈ రత్నధారణ విషయంలో మాత్రం దివ్య డైమండ్స్ అనేది మొదటి నుండి అవేర్నెస్ ఇవ్వడమే కాకుండా దివ్య డైమండ్స్ రత్నాలు ఎలా ఉంటాయి, డూప్లికేట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి ఎన్నో అంశాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. తప్పకుండా మీకు కరెక్ట్ అడ్వైస్తో పాటు కరెక్ట్ రత్నాన్ని, మీకు సర్టిఫైడ్ రత్నాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది.